సమస్యలు పరిష్కరించడానికి మార్గమే ఈరోజు నేను బోధిస్తున్నాను. కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసినప్పుడు ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 34వ కీర్తన చదవండి. చెడ్డ మాటలు కుమ్మరించే వానికి మరణం అతి సమీపంలో ఉంటుంది. ఎంతమంది నోటిలో క్యాన్సర్ వచ్చి బాధపడుతున్నారు, చుక్క నీళ్లు మిగకుండా. నీళ్లు మిగకుంటే ఇక్కడ ఒక తూడు పెడతారండి, ఇక్కడ నుండి ఎక్కిస్తారు మందులు, ఆహారం, ఇదంతా. కొన్నిసార్లు ముక్కు నుండి గొట్టం పెట్టి ఎక్కిస్తారు. ఎందుకు చెడ్డ మాటలు మాట్లాడుతున్నావు? అది నీ సమస్యకు పరిష్కారమా? ఇంటి వాతావరణం అంతా చెడిపోతుంది కదా. నీవు చెప్పే ప్రతి మాటకు నీవు న్యాయపీఠం ఎదుట లెక్క చెప్పాలి. ఆ వాతావరణంలోనే ఉంటుంది నీ పలికిన చెడ్డ మాటలన్నీ. నువ్వు జవాబుదారీ అయిపోతావు. నీకు అంత టెన్షన్ ఉంటే టెన్షన్ పోవడానికి ఉన్న మార్గమే ఈరోజు ప్రసంగం. ఏడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నీకు అసాధ్యమైన కార్యాలన్నీ సాధ్యం చేస్తాడు. గొప్ప దేవుడు మనకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొందరు స్త్రీలు అయితే వాళ్ళ దుఃఖాన్ని ప్రకటించడానికి గుండె బాదుకుంటారు. ఎందుకు? దేహము దేవుడిచ్చిన ఆలయం కాదా? ఈ దేహాన్ని ఎవడు పాడు చేస్తాడో దేవుడు వాన్ని పాడు చేస్తాడు. ఈ దేహంతో దేవుని మహిమపరచాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు ఈ మంటి దేహము ఈ ప్రశస్తమైన గొప్ప ఐశ్వర్యాన్ని పెట్టినాడు దేవుడు. అది దేవుని ఆత్మ, దానికి విలువ ఉన్నది. కాబట్టి నువ్వు భద్రంగా కాపాడుకోవాలి నీ దేహం. నువ్వు ప్రార్థన చేయాలి. నీ ప్రతి చీకటి తొలగిపోతుంది. ఆయన సన్నిధిలో మోకరించాలి, ప్రార్థించాలి. దేహము పాపం చేయడానికి కాదు, దేవుని మహిమపరచడానికని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. చెడ్డ మాటలాడడానికి కాదు, దేవుని స్తుతి చెల్లించడానికి, తల బాదుకోవడానికి కాదు. ఈ ఉద్రేకం, ఆవేశంతో నీ సమస్యలకు పరిష్కారం ఉందా? నీకెందుకు ఇన్ని బోధలు విన్నా మారు మనసు లేదు? వాక్యం కరువయ్యే రోజులు రాబోతుంది. నీకు తిండి దొరుకుతుందేమో కానీ వాక్యం దొరకదాడి. కాపర్లను కొట్టేస్తారు, గొర్రెలు చెదిరిపోతుంది, వాక్యం ఉండదు. ఇలా సమూహంగా కూడి ఉదయకాలము ఎంతో ఆనందంగా దేవుని సన్నిధి అనుభవించే రోజులు రావేమో. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకో. ఇలాంటి మాటలు దేవుని సేవకులను నిలబెట్టి దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీ ప్రవర్తన చక్కదిద్దుకో. అన్నిటికీ పరిష్కారం ఉన్నది పరిశుద్ధ గ్రంథంలో. దేవుని సన్నిధిలో ఎప్పుడైనా నువ్వు ఏడ్చినావా? ఎంతమందిని ఏడిపించినావు? కొందరు చాలా జాదా హుషారి, ఇతరులను ఏడిపించడం చాలా, మరి వారికి చాలా, దే ఆర్ వెరీ స్మార్ట్ టు మేక్ అదర్ పీపుల్ క్రై. అది ఎక్కువ కాలం జరగదు. అది నువ్వే ఏడవాలి దేవుని సన్నిధిలో. నువ్వు విలపించాలి, నువ్వు తగ్గించుకోవాలి. పరిశుద్ధ గ్రంథం నేను చూసినప్పుడు మరి ఎక్కడ కన్నీరు ఉందో అక్కడంతా కూడా దైవాశీర్వాదాలు ఉండడం నేను గమనించినాను. హన్నా దేవుని ఆలయంకు వెళ్ళి ఆమె ఉపవాసంతో కన్నీళ్లు గార్చి ఏడుస్తానికి కూడా శక్తి లేదట. ఆమె నోరెత్తి దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడానికి కూడా మాటలు రావడం లేదా. ఆమె బహుదుఃఖాక్రాంతురాలైందంట. మొదటి సమయాలు 1వ అధ్యాయం 10వ వచనంలో షీ బికేమ్ సో ఫిల్డ్ విత్ సారో. ఆమె గొడ్రాలుగా ఉండడం చాలా బాధకరం. అది పిల్లలు కన్నా తల్లికి తెలియదు ఆ బాధ. పిల్లలు లేనప్పుడు ఎన్ని మాటలు అంటారండి, ఎన్ని మాటలు, దెప్పిపొడుపు మాటలు. చిన్న చూపు చూస్తారు లోకం. బ్యాంకులో నీకు బ్యాలెన్స్ అడగారు, పిల్లలు ఎంతమంది కన్నావు అని అడుగుతారు. కాబట్టి ఆ పిల్లలు లేని తల్లి హన్నా, ఆమెకి ఎంత బాధ ఉందంటే ఆ బాధ ఎక్కడ నేను చెప్పుకోవాలి? ఎవరు అర్థం చేసుకుంటారు నా బాధ? ఎంత నింద. గొడ్రాలు అనే పేరు. వెళ్ళింది దేవుని ఆలయంలో వెళ్ళి ఆమె కన్నీళ్లు గార్చింది. ఆమె నోట మాట రావడం లేదు. యాజకుడు ఏలి అనుకుంటాడు ఈమె బాగా తాగి వచ్చిందేమో, మత్తు మైకంలో ఉంది,
ఏదో పెదవులతో ఏదో మాట్లాడుతుంది, శబ్దం రావడం లేదా. చూడండి, ఆమె తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటుందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆమె పాట పాడినప్పుడు అంటది, గుడ్రాలు 7 పిల్లలకి అంటది, నా దేవుడు నా మొర ఆలకించినాడు. దేవుని స్తోత్రం. ఒక్క కుమారుని అడిగింది. ఇశ్రాయేల్లోకి వెళ్ళ గొప్ప ప్రవక్త సమూయేలుకు తల్లిగా మారిపోయింది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. 10 సంవత్సరాలు అయింది, 15 సంవత్సరాలు. దేవునికి ఒక లెక్క కాదు. నా దగ్గర ఎవరైనా పిల్లలు లేరని వస్తే వాళ్ళకు ఒక ఇంపోజిషన్ ఇస్తాను, ఒక వాక్యం ఇస్తాను, రాయమని. హెబ్రీ 11:11. దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, టీవీ ద్వారా, సెల్ ఫోన్ల ద్వారా, ఆన్లైన్లో వింటున్నవారు, పిల్లలు లేకుంటే రాయండి దేవుని వాక్యం. హెబ్రీ 11:11. గొప్ప వాగ్దానము సంతానహీనులకు ఇక్కడ ఉంది. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. దేవుని స్తోత్రం. మరియ గర్భం ధరించింది ఏ మానవ శక్తి ద్వారా కాదు, పరిశుద్ధాత్మ ఆమె మీదకి వచ్చింది. సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకున్నది కనుక ఆమె రక్షకునికి తల్లిగా మారిపోయింది. దేవుని స్తోత్రం. ఎలిజబెత్ గుడ్రాలు కాదా? దేవుడు ఆమె గర్భము తెరవలేదా? ఆమె చేసిన ప్రార్థనలు మర్చిపోయినాడా? నీవు చేసిన ఏ ప్రార్థన మరవడానికి దేవుడు అన్యాయస్తుడు కానేగాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే నీ కన్నీళ్ళన్నీ ఆయన బొడ్డిలో భద్రంగా ఉంచుకుంటాడు. 56వ కీర్తన 8వ వచనంలో ఉంది, నాట్ ఎ సింగిల్ డ్రాప్ ఆఫ్ యువర్ టీయర్స్ విల్ బి వేస్టెడ్. 56వ కీర్తన 8వ వచనం చూడండి. నా సంచారములను నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బొడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. అంటే హీ కీప్స్ ఎ రికార్డ్ ఆఫ్ యువర్ టీయర్స్. శ్రమ కలగడం ఎంత దీవెనకరం. ఆ శ్రమలో నీ హృదయం విరుగుతుంది, గుండె పగులుతుంది, కళ్ళకెళ్ళి కన్నీళ్ళు ఒలుకుతుంది. దేవుని వెతుకుతావు, దేవునితో ఏకాంతంగా గడుపుతావు, నీ హృదయాన్ని కుమ్మరిస్తావు, దేవుని మాటలు ప్రశస్తమైపోతుంది, దేవుని వాగ్దానాలు నీ జ్ఞాపకం వస్తుంది. పరిశుద్ధాత్ముడు నీకు సహాయకుడుగా ఉంటాడు. దూతలు దిగొచ్చి నీ భుజం తట్టి నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఎంత మంచి అనుభవం అది. అందుకే నీ కలిగిన శ్రమలు యందు నువ్వు ఆనందించాలని పౌలు భక్తుడు అంటున్నాడు. పౌలు ఒక కార్యం కొరకు చాలా ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకు ఒక ముళ్ళు ఉందంట. ఆ ముళ్ళు గురించి చాలామంది బైబిల్ పండితులు రీసెర్చ్ చేస్తున్నారు. ఏంటి ఆ ముళ్ళు? దేవుని బిడ్డలకి ఏంటి ముళ్ళు? దేవుని బిడ్డలకే ఉంటుంది ముళ్ళు. పౌలు జీవితంలో ముమ్మారు ప్రార్థన చేసినాడంట. ఈ ముళ్ళు తొలగితే నేను మంచిగా సేవ చేస్తాను అని నువ్వు అనుకుంటున్నావు. ఈ ముళ్ళు పోతే ఇక నేను హాయిగా సేవ చేస్తాను, సంతోషంగా నిన్ను సేవిస్తాను. కాదు, ఆ ముళ్ళు గుచ్చుకుంటేనే నువ్వు సేవ ఎక్కువ చేస్తావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ముళ్ళు గుచ్చుకోవాలి, గుచ్చుకొని పర్వాలేదు. ప్రార్థన చేస్తున్నాడు, ముమ్మారు ప్రార్థన చేసినాడు. ఈ ముళ్ళు తొలగించయ్యా, నాకు ఈ ముళ్ళు తొలగించు. నాకు అనిపిస్తుంది భార్యనే ఉంటుంది ముళ్ళు. ఎక్కడ చూసినా భార్య ఆయన తోడు వచ్చినట్టు లేదు. పేతురు అయితే తన భార్యను వెంటబెట్టుకొని పోయినాడు సేవ. పాపం ఎన్ని బాధలు పడినాడు, కుటుంబాన్ని కూడా త్యాగం చేసి పౌలు సేవ చేసినాడు. అట్టి పౌలు నిమిత్తం దేవుణ్ణి ఒకసారి చప్పలతో దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఏది ఉన్నా లేనట్టే ఉండినాడు. ఆయనకు ఒకటే ధ్యేయం, సిలువ వేయబడిన క్రీస్తుని ఏం చేయాలి? ప్రకటించాలి. ఆయన మరణ పునరుద్ధానముల నిమిత్తం కలిగినవన్నీ కూడా చెత్తతో సమానంగా ఎంచుకున్నాడు. గురి యొద్దకే పరిగెత్తినాడు. దేవుడిచ్చింది పట్టుకున్నాడు. పట్టుకున్న పట్టు ఊపిరి పోయేదాకా వదలలేదు. మరి ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఏదో ఉంటే సేవ చేస్తా, లేకుంటే చేయను, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు సేవకులు. ముమ్మారు ప్రార్థన చేసినాడు, ఈ ముళ్ళు తొలగించు ప్రభువా. 2 కొరింథీ 12వ అధ్యాయం. ఈ ముళ్ళు తొలగితే నేను సేవ చేస్తాను. ఈ ముళ్ళు నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది, ఈ ముళ్ళు తీసేయి, ఈ ముళ్ళు తీసేయి, ఈ ముళ్ళు తీసేయి అని ముమ్మారు ప్రార్థన చేస్తే జవాబు ఏమొచ్చింది? నా కృప నీకు చాలు. హల్లెలూయా. గట్టి చెప్దామా? మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫార్ యూ. నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. నీ తలంపులు కావు దేవుని తలంపులు, నీ త్రోవలు కాదు దేవుని త్రోవలు, నీ క్రియలు కావు దేవుని క్రియలు. నువ్వు అనుకుంటున్నావు ఇది ఉంటే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుంది. ఏది లేకున్నా నువ్వు బాగుంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఉంటే అన్నీ బాగుంటుంది. నా కృప నీకు చాలు, మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ అని చెప్తూ అంటున్నాడు. 2 కొరింథీ 12:9. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము
విశేషముగా నా బలహీనతలేంది బహు సంతోషంగా అతిశయపడదు. బలహీనతలేంది ఎవరు సంతోషపడతారండి? బలహీనతలు, రుగ్మతలు, ఆటంకాలు ఉంటే ఏడుస్తారు. కానీ పౌలు అంటున్నాడు, నేను ఏడ్చి నా కన్నీళ్ళంతా అయిపోయింది, నాకు జవాబు దొరికింది. దేవుని కృప ఉంటే చాలు, అందుకే నా బలహీనతలందే నేను సంతోషిస్తాను. పౌలు గురించి నేను చదివినాను. అదేంటంటే ఆయనకు శరీర రుగ్మతలు, ఆ కాళ్ళు బోల్ లెగ్స్ అన్నమాట, సరిగా నిలబడరాదు. ఆయనకు సొమ్మ రోగం ఉండేదంట, ఎపిలెప్సీ. ఆయన మరి గంభీరమైన ప్రసంగాలు చేసేటప్పుడు తూలి పడిపోయేదంట, సొమ్మ రోగం వచ్చేదంట. జబ్బు కళ్ళు ఉండేదంట, నో ప్రాపర్ ఐసైట్. జబ్బు ఎప్పుడు మరి ఆ కళ్ళు ఊసులు కట్టి ఎప్పుడు జబ్బు కళ్ళే. చూడడానికి కురూపి అంట, పెద్ద అందగాడేం కాదు పౌలు. ఆయన చూడడానికి పెద్ద టాల్ హ్యాండ్సమ్ అదేం లేదు. దైవ చిత్తం నెరవేర్చినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషం. నాకు అందం ఉన్నా లేకున్నా, ఆరోగ్యం ఉన్నా లేకున్నా, డబ్బు ఉన్నా లేకున్నా, చెడ్డ పేరున్నా మంచి పేరున్నా, నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషం. నీ కృప నాకుంటే చాలు. అందుకే అంటున్నాడు, నా బలహీనత యందు ఆయన శక్తి సంపూర్ణమైంది. నా బలహీనతల యందే నేను బహుగా సంతోషిస్తాను. 10వ వచనం చూడండి, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడు. అదేంటండి ఈ లెక్క మీకు అర్థమైందా? నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడు అంటే మీకు ఎంతమందికి అర్థమైంది? ఎందుకు ఎప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడు ఎందుకు అవుతాడు? క్రీస్తు శక్తి ఆయన మీద నిలుస్తుంది, క్రీస్తు ఆత్మ అతని మీద నిలుస్తుంది. కాబట్టి బలహీనతలేంది దేవుని శక్తి సంపూర్ణమైపోతుంది, దేవుని కృప సంపూర్ణమవుతుంది. అందుకే క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవంలోనూ నేను ఏడుస్తున్నాను అంటున్నాడా? సంతోషిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మీరు చూస్తే బలహీనత ఉంటే ఏడవాలి, శరీర రుగ్మతలు ఉంటే ఏడవాలి, ఇబ్బందులు ఉంటే ఏడవాలి, హింసలు ఎవరైనా కొడితే తిడితే ఏడవాలి, ఉపద్రవంలో వస్తే ఏడవాలి. కానీ పౌలు ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడు. ఏడ్చినాడు బాగా, ఇక కన్నీళ్ళు లేవు, బాగా ఏడ్చినాడు, బాగా భయపడినాడు. కానీ దేవునికి మొరపెట్టినాడు, జవాబు వచ్చేసింది. ఈ జవాబు ఏంటి? నా కృప నీకు చాలు. మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ. నువ్వు ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నా ఏడ్చి నీ కన్నీళ్ళన్నీ ఆరిపోయినా, దావీదు ఏడ్చినాడట, ఏడవడానికి కూడా శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చినాడు. సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం తీయండి, 4వ వచనం చూడండి. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంత బిగ్గరగా ఏడ్చిన. అందరూ ఏడుస్తున్నారు ఇక్కడ, ఎందుకంటే అమాలేకీయులు దండెత్తి మరి వారి మీద పడి వారిని కొట్టి ఆ పట్టణాన్ని తగులబెట్టి గనులేమి అల్పులేమి అందులో ఉన్న ఆడువారిని అందరినీ చెరపట్టుకొని పోయి చంపి మరి దావీదు అతని జనులకు పట్టణమునకు వచ్చి అది కాల్చబడిట చూచి అంతా కోల్పోయినారు. భార్యలు, కుమారులు, కుమార్తెలు చెరలోకి కొనపోబడినట్టు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేనంత పోనంత బిగ్గరగా ఏడ్చిరు. 6వ వచనం, దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణం విసిగినందున వారు రాళ్ళు రువ్వి దావీదును చంపుదుమని రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. హల్లెలూయా. లేకుంటే తెచ్చుకోవాలి. ఇంట్లో సరుకులు లేకుంటే పోతావు కదా బ్యాగ్ పట్టుకొని, కదా, లేదు అంతే పోతున్నావు. ఇక్కడ ఒకటి లేదు, ధైర్యం లేదు. ధైర్యం తెచ్చుకోవాలి. దావీదు ఎక్కడ వస్తుంది? ఇది ఎక్కడి నుండి వస్తుంది ధైర్యం? దేవుడే ఇవ్వాలి. అందుకే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, మొర్రపెట్టినప్పుడు విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యం చేయకుండా కన్నీళ్లతో ఆయనను వెతికినప్పుడు మరి దేవుడు ధైర్యాన్ని ఇచ్చినాడు, శక్తిని ఇచ్చినాడు. నేను ఒక మాట చెప్తున్నాను, దేవుడిచ్చే ధైర్యం ఈ లోకంలో ఏ మానవుడు నీకు ఇవ్వలేడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ద కరేజ్, ద గ్రేట్ విజ్డమ్, ద స్కిల్, ద అండర్స్టాండింగ్, సామర్థ్యం కానీ, జ్ఞానం కానీ, శక్తి కానీ, ధైర్యం కానీ నీకు దేవుని ఎదురు నుండి రావాలి. నువ్వు అనుకుంటున్నావు ఎవరో నీకు సహాయం చేస్తారని, అది క్షణమాత్రమే. ఏం భయపడకండి, నేనున్నానండి. నేనున్నాననే వాళ్ళు క్షణంలో ఆవిరైపోతారు. నేనున్నానని చెప్పువాడు ఒకడు ఉన్నాడు, దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భయపడక, నేను నీకు సహాయము చేస్తాను. నేను ఉన్నవాడను, అనువాడను, కనుక నీకే భయం లేదు. అందుకే నీ కన్నీళ్ళు, ప్రార్థన, నీ రోదన, నీ యొక్క దుఃఖము, నీ నిట్టూర్పు, నీ యొక్క బాధ, నీ రోగము, నీ భయము
నీ భీతి, ఇవి నీకు దేవుడిచ్చిన సిలువ. ప్రతిదినము దేవుని అనుకరించు, ఆయన చెప్పినట్టు విను. యేసు ప్రభు నడిచిన దారి సిలువ దారి. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన రోదనముతో ఏడ్చినాడంట, కన్నీళ్లు గార్చినాడట, యాచనలు చేసినాడు. మరణము నుండి విడిపింపగల వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించినాడట. దేవుని స్తోత్రం. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ధైర్యం కావాలి కదా. దేవుడు ఒక మాట చెప్తే దాన్ని నెరవేర్చడానికి ఎంత ధైర్యం కావాలండి. నా దేవుని బట్టి నేను ధైర్యం తెచ్చుకున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కన్నీళ్లు తుడిచేవాడు నీ అంగలార్పును నాట్యముగా మార్చేస్తాడు. నీ పరిస్థితులు, స్థితిగతులు అన్నీ మారిపోతుంది నీవెప్పుడైతే కన్నీళ్లతో దేవుని వెతుకుతావు. అందుకే లోకరక్షకుని కన్నీళ్ల గురించి మనం ఈరోజు ధ్యానించినాం. ఇర్మియా ప్రవక్త అంటాడు, రోధించే స్త్రీలను పిలువనప్పుడు, అంగలార్చే స్త్రీలను పిలువనప్పుడు తెలివిగల స్త్రీలు కావాలి, మహారోధన చేయాలి. దేశం పాడైపోతుంది, క్రమం లేదు, అవినీతి, అత్యాచారం, దొంగతనాలు, అక్రమం విస్తరించిపోతుంది. దేవుని ప్రజలు ఏం చేయాలి? కన్నీళ్లతో దేవుని వెతకాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జవాబు నిశ్చయం. ప్రార్థనకు జవాబు వస్తుందని మీకు చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను నా మాట. ఒక భక్తుడు అంటాడు, నువ్వు పిడికెల్లో నీళ్లు తీసి మీదికి విసిరగొడితే ఎలాగో అది కింద పడుతుందో అంత నిశ్చయంగా ప్రార్థనకు జవాబు వస్తుందట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేయర్స్ గో అప్ అండ్ బ్లెస్సింగ్స్ కమ్ డౌన్. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి నిలబడి ప్రార్థన చేస్తాను. కన్నీళ్ళంతా తుడుచును, కను పాపవలి కాపాడు, కన్నీళ్ళంతా తుడుచును, కను పాపవలి కాపాడు, కారు మేఘము వలె కష్టములు వచ్చినను అనికారించి నిన్ను కాపాడును, కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికారించి నిన్ను కాపాడును. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు, వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు, తన కరము చాపి రమ్మనుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. నీ పరిస్థితి ఎలాగుందో ప్రభు నీకు తన వాక్కునిచ్చినాడు. ఈరోజు నీవు నీ శ్రమలో కృంగిపోవడం దేవుని చిత్తం కాదు. నువ్వు ఆయనను వెతకడమే దేవుని చిత్తం. ఉపవాసంతో వెతుకు, సమయం కేటాయించి దేవుని సన్నిధి వెతుకు, కన్నీళ్లతో వెతుకు, పాపం ఉంటే వెతుకు, రోగం ఉంటే ఆయనను వెతుకు, అసాధ్యమైన కార్యాలుంటే వెతుకు. సీక్ అండ్ యూ విల్ ఫైండ్. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని ఆయనే సెలవిచ్చాను కదా. కన్నీళ్ళు నీ జీవితంలో ఉంటే నువ్వు ధన్యుడవు, ధన్యురాలు. అంతకంటే గొప్ప భాగ్యం లేదు. నువ్వు కన్నీళ్లతో విత్తుతున్నావు, కన్నీళ్లతో దేవుని వాక్యం పట్టుకున్నావు, కన్నీళ్లతో ఆయన సన్నిధిలో మోకరించి నీవు నీ హృదయాన్ని కుమ్మరిస్తున్నావంటే నువ్వు ధన్యుడవు. నీకు మేలు కలుగుతుంది. ఆకాశమందుండు దేవుడు తొంగి చూస్తున్నాడంట, శ్రద్ధతో ఆయనను వెతికేవారు ఎవరైనా ఉన్నారా అని. అవును ప్రభా, నన్ను ప్రేమించే ఈ కార్యాన్ని నువ్వు ఏర్పాటు చేసినావు, నన్ను ప్రేమించే వాక్యాన్ని నాకు ఈరోజు వినిపించినావు. నేను ఏడుస్తూ ఏడుస్తూ కృషించి ఆత్మహత్య చేసుకోకుండా నన్ను విడిపించినావు. నేను వాక్కులు పంపించి, ఆయన తన వాక్కును పంపించి నిన్ను బాగు చేసినాడు. అనాథ లాంటి నన్ను, ఏ దిక్కు లేదు నాకు సహాయాన్ని, ఎవరూ నన్ను ఓదార్చలేరు, ఎవరు నా దగ్గరకు వచ్చి నిన్ను నేను ప్రేమిస్తున్నానని పలికేవారు, పలికిన మట్టి మోసగాళ్ళే. స్వచ్ఛమైన ప్రేమను సిలువలో నువ్వు నా కొరకు చూపినావు నైనా. ఇంత ప్రేమ నా కొరకు చూపితే నేను ఎందుకు నిన్ను విడిచిపెట్టాలి ప్రభువా? ఇంత స్వచ్ఛమైన ప్రేమకు అనర్హుడను నీవు నన్ను ప్రేమతో కౌగలించుకున్నావు, ముద్దాడినావు, ప్రాణం పెట్టినావు, రక్తం కార్చినావు, బలి అయినావు తండ్రి. నువ్వు ఉంటే నాకు చాలు. మూర్ఖ జనం మధ్యలో మేమున్నాం, వక్ర జనం మధ్యలో ఉన్నాం. జీవవాక్యం పట్టుకొని కన్నీళ్లతో పిడికడి విత్తనాలు పట్టుకొని మేము ప్రయాణం చేస్తున్నాం.
కన్నీళ్లతో విత్తువాడు సంతోషంతో పంటకు వస్తాడు. మా కుటుంబం కొరకు కన్నీళ్లు కార్చి ఆ యొక్క కన్నీటి ప్రార్థన మాకు దయచేయండి. కన్నీటి ఆత్మ మాకు దయచేయండి. నువ్వు శరీరధారిగా ఉన్నప్పుడు కన్నీళ్లు కార్చినావు, మేము కూడా కన్నీళ్లు కార్చాలి. మరణం నుండి విడిపిస్తావు, కీడు నుండి విడిపిస్తానన్నావు, రోగం నుండి విడిపిస్తానన్నావు, సమస్యల నుండి విడిపిస్తానన్నావు, భయం నుండి విడిపిస్తానన్నావు. ఇంకేం కావాలి మాకు ప్రభువా? అట్టి ప్రార్థనా శక్తితో దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని, వాక్యం ప్రకటించిన నన్ను మీరు నింపుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మన సమృద్ధిగా దీవించును గాక, ఆమేన్. కన్నీటి ఆత్మను మన మీద కుమ్మరించును గాక, ఆమేన్.